Hello everyone, myself Nilakurti Manohar. Today I am from AIMS Nagpur and my All India rank is 3736 from NEET 2020. And today our chapter Human Reproduction. మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎక్కడైతే ఆపేసాము. ఓకే, ఫీమేల్ లో గ్యామెటోజెనిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామెట్ అనే దాన్ని oogenesis అంటే. ఓకే, oogenesis ఇది అంటే ఓకే అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. స్పెర్మటోజెనిసిస్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే oogenesis అనేది ఈజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్. ఓకే, ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్ వెన్ ఏ కపుల్ ఆఫ్ మిలియన్ గ్యామెట్ మదర్ సెల్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. oogenesis ఈజ్ ఇనిషియేటెడ్ ఎప్పుడు ఇనిషియేట్ అంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్ లో. ఓకే, ఎలా అంటే కపుల్ ఆఫ్ మిలియన్ గ్యామెట్ మదర్ సెల్స్ ఊగోనియా అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే, విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. ఓకే, విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. తర్వాత చూడండి, నో మోర్ ఊగోనియా ఆర్ ఫార్మ్డ్ అండ్ యాడెడ్ ఆఫ్టర్ బర్త్. ఇది గుర్తుపెట్టుకోవాలి. oogenesis స్టార్టింగ్ ఎలా అంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ లో స్టార్ట్ అయింది. కపుల్ ఆఫ్ మిలియన్ గ్యామెట్ మదర్ సెల్స్ ఓగోనియా అనేవి ఫార్మ్ అయితే. ఓకే, ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. ఓకే, ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. నో మోర్ oogonia ఆర్ ఫార్మ్డ్ అండ్ యాడెడ్ ఆఫ్టర్ బర్త్. ఓకే, ఈ సెల్స్ అనేవి అయితే ఉన్నాయో ఈ సెల్స్ అనేవి స్టార్ట్ డివిజన్. ఓకే, డివిజన్ స్టార్ట్ అయ్యి తర్వాత ప్రోఫేస్ 1 ఆఫ్ మియోటిక్ డివిజన్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, చూద్దాం. దీస్ సెల్స్ స్టార్ట్ డివిజన్ అండ్ ఎంటర్ ఇంటూ prophase 1 of the meiotic division and get temporarily arrested at that stage. Okay, called primary oocytes. Okay, ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి సెల్స్ డివిజన్ స్టార్ట్ అయ్యి ప్రోఫేస్ వన్ ఆఫ్ మియోటిక్ డివిజన్ లో వెళ్ళిపోతాయి. తర్వాత దే గెట్ టెంపరీలీ అరెస్టెడ్. ఓకే, టెంపరీలీ అరెస్టెడ్ అవుతాయి. ఓకే, అక్కడ ఆ స్టేజ్ లో అప్పుడు వాటిని ఏమంటాం అంటే ప్రైమరీ oocytes అంటాం. ఓకే, primary oocytes. Okay, next each primary oocyte అనేవి then get surrounded by a layer of granulosa cells అంటాం. అప్పుడు దాన్ని ప్రైమరీ ఫాలికల్ అంటాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైమరీ oocytes అనేవి ఏదైతే ఉన్నాయో ప్రోఫేస్ 1 ఆఫ్ మియోటిక్ డివిజన్ లో అరెస్ట్ అవుతాయో వాటిని ప్రైమరీ oocytes అంటాము. ఈ ప్రైమరీ oocytes కి తర్వాత ఒక లేయర్ ఆఫ్ గ్రాన్యులోరస్ సెల్స్ వస్తాయి. దాన్ని ఏమంటాం అంటే ప్రైమరీ ఫాలికల్ అంటాం. ఇప్పుడు చూస్తే ఇది ప్రైమరీ ఫాలికల్. ఓకే, దీనికి ఇట్లా గ్రాన్యులోసా సెల్స్ వస్తాయి. గ్రాన్యులోసా అంటే ఇట్లా ఉన్నాయి కదా, అవి రెడ్ కలర్ లో ఇట్లా రింగ్ లాగా ఫామ్ అయితే గ్రాన్యులోసా సెల్స్. ఓకే, లోపల ఉన్నది ఏంటిది ప్రైమరీ oogonia, ప్రైమరీ oocyte. ఓకే, చూస్తే నెక్స్ట్ చూద్దాం. A large number of these follicles degenerate during the phase from birth to puberty. Okay, large number of cells ఏదైతే ఉంటాయి follicles, a large number of these follicles, ఈ follicles ఏదైతే ఉన్నాయో degenerate అయిపోతాయి. ఓకే, degenerate during the phase from birth to puberty. Okay, కాబట్టి therefore at puberty only 60,000 to 80,000 primary follicles, okay, are left in each ovary. Okay, therefore at puberty only 60,000 to 80,000 primary follicles. Okay, 60,000 to 80,000 primary follicles are left in each ovary. Okay, 60,000 to 80,000 primary follicles. Okay, 60,000 to 80,000 primary follicles. Okay, are left in each ovary. Okay, the primary follicles తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే the primary follicles get surrounded by more layers. Okay, more layers of granulosa cells and a new theca and are called secondary follicles. Okay, ఈ ప్రైమరీ ఫాలికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సరౌండెడ్ బై మోర్ లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్. ఓకే, అలాగే ఒక న్యూ థీకా వచ్చింది. దాని తర్వాత దాన్ని ఏమంటామంటే సెకండరీ ఫాలికల్స్ వస్తాయి. ఓకే, సెకండరీ ఫాలికల్స్ అంటాం. ఓకే, తర్వాత చూస్తే సెకండరీ ఫాలికల్స్ అనేవి సూన్ ట్రాన్స్ఫర్స్ ఇంటూ టెర్షరీ ఫాలికల్. ఓకే, విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ కాల్డ్ ఆండ్రమ్. ఓకే,
ఈ థీకా లేయర్ అనేది ఏదైతే ఉందో ఆ థీకా లేయర్ అనేది ఆర్గనైజ్డ్ ఇంటూ ఇన్నర్ థీకా ఇంటర్నల్ అండ్ an outer theca external. Okay, it is important to draw your attention that it is at this stage that the primary oocyte within the tertiary follicle grows in sites and completes its first meiotic division. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ స్టేజ్ ఉందో ఈ స్టేజ్ అప్పుడే ఆ ప్రైమరీ oocyte లోపల ఏదైతే ఉందో విత్ ఇన్ ద టెర్షరీ ఫాలిక్యుల్ అది సైజ్ పెరిగి ఫస్ట్ మియోటిక్ డివిజన్ అయిపోయింది. ప్రోఫేజ్ 1 లో స్ట్రక్ అయిందని అరెస్ట్ అయిందని చెప్పారు కదా, ఆ ప్రోఫేజ్ 1 లో అరెస్ట్ అయింది, ఇప్పుడు సైజ్ పెరిగి ఆ మియోసిస్ ఆ ఫస్ట్ మియోటిక్ డివిజన్ ని కంప్లీట్ చేసింది. ఓకే, అండ్ కంప్లీట్స్ ఇట్స్ ఫస్ట్ మియోటిక్ డివిజన్. ఇదేంటి అంటే దీన్ని అన్ఈక్వల్ డివిజన్ అంటాం. ఓకే, అన్ఈక్వల్ డివిజన్ ఎందుకంటే దీంట్లో చూసుకుంటే లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ oocyte వచ్చింది ప్రైమరీ oocyte నుండి, అలాగే ఒక టైనీ ఫస్ట్ పోలార్ బాడీ వచ్చింది. ఓకే, అన్ఈక్వల్ డివిజన్ ఎందుకంటామంటే ఒక లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ oocyte వచ్చింది. ఓకే, లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ oocyte అండ్ ఏ టైనీ ఫస్ట్ పోలార్ బాడీ. ఓకే, అండ్ ఏ టైనీ ఫస్ట్ పోలార్ బాడీ. ఓకే, నెక్స్ట్ secondary oocyte retains bulk of the nutrient rich cytoplasm of the primary oocyte. ఓకే, ఇక్కడ చూసుకుంటే సెకండరీ oocyte అనేది ఏదైతే ఉందో అది రిటైన్స్ బల్క్ ఆఫ్ ద న్యూట్రియంట్ రిచ్ సైటోప్లాజం ఆఫ్ ద ప్రైమరీ oocyte. ఓకే, నెక్స్ట్ టెర్షరీ ఫాలికల్ అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ చేంజెస్ ఇంటూ మెచ్యూర్ ఫాలికల్ ఆర్ గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. ఓకే, సెకండరీ oocyte కి న్యూ మెంబ్రేన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే జోనా పెల్లుసిడా అంటాం. ఓకే, జోనా పెల్లుసిడా. ఇప్పుడు గ్రాఫైట్ ఫాలికల్ ఏమైందంటే రప్చర్ అయింది. ఓకే, రప్చర్స్ టు రిలీజ్ ద సెకండరీ oocyte దాంట్లో ఉండేది దాన్ని రిలీజ్ చేసింది. ఇదే ఓమ్ అంటాం. ఓకే, ప్రాసెస్ ఏంటి అంటే ఓవ్యులేషన్. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది మళ్ళీ. ఓకే, ఫస్ట్ బర్త్ అప్పుడు ఊగోనియా వస్తుంది, మైటోసిస్ జరిగింది, ఫస్ట్ సైజ్ పెరిగింది, తర్వాత ప్రైమరీ oocytes అవుతాయి. ఓకే, ప్రైమరీ oocytes. ఈ ప్రైమరీ oocytes ఫస్ట్ మియోటిక్ డివిజన్ లోకి వెళ్ళేటప్పటికి స్ట్రక్ అవుతాయి. ఓకే, దాని ప్రైమరీ oocyte అంటాం. బర్త్, చైల్డ్హుడ్, ప్యూబర్టీ నుండి ఒకటి సెలెక్ట్ అయ్యి తర్వాత సెకండరీ oocyte వచ్చింది, అలాగే ఫస్ట్ టైనీ పోలార్ బాడీ వచ్చింది. ఓకే, అలాగే మళ్ళీ సెకండరీ oocyte నుండి ఓమ్ వచ్చింది, అప్పుడు మళ్ళీ సెకండ్ పోలార్ బాడీ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ ఫాలికల్, టెర్షరీ ఫాలికల్ షోయింగ్ యాంట్రమ్, గ్రాఫియన్ ఫాలికల్, ఓవమ్, కార్పస్ లూటియం. ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్ చూద్దాం. ఓకే, రీప్రొడక్టివ్ సైకిల్ ఇన్ ఫీమేల్ ప్రైమేట్స్. ఓకే, ఫీమేల్ ప్రైమేట్స్ లో చూసుకుంటే ఏమేమి వస్తాయి అంటే ప్రైమేట్స్ లో మంకీస్, ఏప్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. ఓకే, ద ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ అనేది పీరియడ్ ప్యూబర్టీలో బిగిన్. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ బిగిన్స్ అట్ ప్యూబర్టీ, దాన్ని మెనార్క్ అంటాం. ఇది తెలిసిందే మనకి. నార్మల్లీ డ్యూరేషన్ 28 to 29 days అండ్ సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యేది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 మెన్స్ట్రుయేషన్ టిల్ ద నెక్స్ట్ 1. ఓకే, దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. ఓకే, 1 ovum ఈజ్ రిలీజ్డ్. ఓకే, 1 ovum ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే, సైకిల్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే చూడండి, మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్స్ విత్ ద మెన్స్ట్రువల్ ఫేజ్. ఓకే, మెన్స్ట్రువల్ ఫేజ్ తో స్టార్ట్ అయింది. ఎప్పుడంటే మెన్స్ట్రువల్ ఫ్లో జరిగింది ఎప్పుడంటే 3 to 5 days. ఓకే, మెన్స్ట్రువల్ ఫ్లో ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇది రిజల్ట్స్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఆఫ్ ద యూటరస్. ఓకే, మెన్స్ట్రుయేషన్ ఏంటి అంటే జస్ట్ సింపుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్. ఓకే, ఎండోమెట్రియం అంటాం కదా, ఇన్నర్ లేయర్ ఆఫ్ యూటరస్, అది బ్రేక్ అయింది. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఆఫ్ యూటరస్. ఓకే, అండ్ ఇట్స్ బ్లడ్ వెజల్స్. ఓకే, యూటెరా అండ్ ఇట్స్ బ్లడ్ వెజల్స్ కూడా. ఓకే, విచ్ ఫార్మ్స్ లిక్విడ్ దట్ కమ్స్ అవుట్ త్రూ వెజైనా. ఓకే, ఎండోమెట్రియల్ లైనింగ్ షట్ డౌన్. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్ అండ్ ఇట్స్ బ్లడ్ వెజల్స్. ఓకే, ఇదేం వచ్చిందంటే ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి బయటకు వచ్చేసింది దేంట్లోండి, వెజైనాలో. ఓకే, దట్ కమ్స్ అవుట్ త్రూ వెజైనా. ఓకే, చూడండి, మెన్స్ట్రుయేషన్ ఓన్లీ అకర్స్ ఇఫ్ ద రిలీజ్డ్ ఓవమ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్. ఓకే, మెన్స్ట్రుయేషన్ ఈస్ ఓన్లీ అకర్స్. ఓకే, కాబట్టి మనం ఇలా కూడా అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అనేది మేబీ ఇండికేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, అనుకోవచ్చు. హవెవర్ మేబీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల, ఎలాంటిదంటే స్ట్రెస్, పూర్ హెల్త్ ఎట్సెట్రా,
అవి కూడా కారణం అవ్వచ్చు మెన్స్ట్రుయేషన్ లేకుండా ఉండటానికి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, మెన్స్ట్రుయల్ ఫేజ్ అనేది ఫాలోడ్ బై ద ఫాలిక్యులర్ ఫేజ్. ఓకే, ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ప్రైమరీ ఫాలికల్స్ ఇన్ ద ఓవరీ గ్రో టు బికమ్ ఫుల్లీ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అండ్ సైమల్టేనియస్లీ ద ఎండోమెట్రియం ఆఫ్ యూటరస్ అనేది కూడా రీజనరేట్స్. ఓకే, త్రూ పొలరైజేషన్. మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది మెన్స్ట్రువల్ ఫేజ్ అంటే చెప్పాను కదా, ఆ లిక్విడ్ బయటకు వచ్చేసి 3 to 5 days ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఫాలిక్యులర్ ఫేజ్ ఉంటుంది. ఫాలిక్యులర్ ఫేజ్ అంటే పేరులోనే ఉంది కదా, ఫాలికల్స్, ప్రైమరీ ఫాలికల్స్ అనేవి ఓవరీలో గ్రో అయితే ఎప్పటి వరకు అంటే గ్రాఫియన్ ఫాలికల్ ఒక మెచ్యూర్ ఫాలికల్ వచ్చేంత వరకు. ఓకే, అండ్ సైమల్టేనియస్లీ ఏం జరిగింది అంటే ఎండోమెట్రియం ఆఫ్ యూటరస్ అనేది రీజనరేట్ అయింది త్రూ ప్రొలిఫరేషన్. ఓకే, ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద ఓవరీ అండ్ ద యూటరస్ are induced by changes in the levels of pituitary and ovarian hormones. Okay, these changes in the ovary and the uterus are induced by changes in the levels of pituitary and ovarian hormones. Okay, these changes in the ovary and the uterus are induced by changes in the levels of pituitary and ovarian hormones. Okay, సెక్రీషన్స్ ఆఫ్ చూసుకుంటే ల్యూటినైజింగ్ అండ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫాలిక్యులర్ ఫేజ్ అప్పుడు అండ్ స్టిమ్యులేట్స్ ఫాలిక్యులర్ డెవలప్మెంట్. ఓకే, అలాగే మళ్ళీ ఈస్ట్రోజన్స్ కూడా ఓకే బై ద గ్రోయింగ్ ఫాలికల్స్. ఓకే, ఇవి చూసుకుంటే ఇంపార్టెంట్, ఈ రెండు పీక్ వస్తుంది ఎప్పుడు అంటే అటైన్ పీక్ లెవెల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సైకిల్. ఓకే, అబౌట్ 14th day. ఓకే, ఇక్కడ చూద్దాం, ర్యాపిడ్ సెక్రీషన్ ఆఫ్ ఎల్హెచ్ పీక్ వచ్చింది కదా, అందుకని మాక్సిమం లెవెల్ వచ్చినప్పుడు మిడ్ సైకిల్ లో ఎల్హెచ్ సర్జ్ అంటాం దాన్ని. ఓకే, ఏం చేస్తుంది అంటే దాని వల్ల గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయింది, దేర్ బై కాజింగ్ ద రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఆర్ ఓవ్యులేషన్. సో సింప్లీ ఎల్హెచ్ సర్జ్ అంటే ర్యాపిడ్ సెక్రీషన్ ఆఫ్ ఎల్హెచ్ వల్ల రప్చర్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ జరిగి ఓవమ్ బయటకు వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఓవ్యులేషన్. ఓకే, ఓవ్యులేషన్ ఆర్ ఓవ్యులేటరీ ఫేజ్ అనేది లూటియల్ ఫేజ్ తో ఫాలో అయింది. ఓకే, డ్యూరింగ్ విచ్ రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ ద కార్పస్ లూటియం. ఓకే, ఈ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాఫియన్ ఫాలికల్ అవి ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా అంటే కార్పస్ లూటియం ద్వారా. ఓకే, కార్పస్ లూటియం. ఓకే, ఈ కార్పస్ లూటియం చూసుకుంటే కార్పస్ లూటియం సెక్రీట్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. ఓకే, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం. కార్పస్ లూటియం చూసుకున్నాం అనుకో, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ వచ్చింది, ఇది ఎందుకంటే ఎసెన్షియల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం. ఓకే, such an endometrium is necessary for implantation. Okay, implantation కి యూస్ఫుల్ అయితే అట్లాంటి ఎండోమెట్రియం ఫర్టిలైజేషన్ జరిగితే అండ్ అదర్ ఈవెంట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇక్కడ చూద్దాం, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్ ఈవెంట్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ స్టాప్ అండ్ దేర్ ఈస్ నో మెన్స్ట్రుయేషన్. ఓకే, ప్రెగ్నెన్సీలో ఆల్ ఈవెంట్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ అన్ని ఆగిపోతాయి. ఓకే, అండ్ మెన్స్ట్రుయేషన్ జరగదు. ఓకే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ లో చూసుకుంటే కార్పస్ లూటియం డీజనరేట్స్. ఓకే, ఫర్టిలైజేషన్ జరగకపోతే అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగకపోతే కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అవుతుంది. ఓకే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కార్పస్ లూటియం డీజనరేట్స్. ఓకే, కార్పస్ లూటియం డీజనరేట్స్ కదా. ఓకే, తర్వాత ఏం జరిగిద్దంటే దిస్ కాసెస్ డిసింటిగ్రేషన్. ఓకే, this causes disintegration of the endometrium leading to menstruation. Okay, fertilization జరగకపోతే కార్పస్ లూటియం డీజనరేటెడ్. ఓకే, కార్పస్ లూటియం డీజనరేట్ అవడం వల్ల ఏం జరిగిందంటే దిస్ కాసెస్ డిసింటిగ్రేషన్. ఓకే, డిసింటిగ్రేషన్ ఎక్కడ అంటే ఎండోమెట్రియం లో లీడింగ్ టు మెన్స్ట్రుయేషన్. ఓకే, మార్కింగ్ ఏ న్యూ సైకిల్. ఫర్టిలైజేషన్ జరగకపోతే ఓమ్తో కార్పస్ లూటియం డీజనరేట్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది, డిసింటిగ్రేషన్ ఎండోమెట్రియం లో. ఓకే, ఏం జరిగింది అంటే మెన్స్ట్రుయేషన్ జరిగింది ఆ తర్వాత. ఓకే, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది సీజ్ అయింది అరౌండ్ 50 years ఆఫ్ ఏజ్. ఓకే, 50 years ఆఫ్ ఏజ్. ఓకే, 50 years ఆఫ్ అరౌండ్ 50 years సీజ్ అయిపోయింది. ఓకే, దీన్ని మెనోపాజ్ అంటాం. ఓకే, ఇక్కడ చూద్దాం, సైక్లిక్ మెన్స్ట్రుయేషన్ అంటే ఎప్పుడు నార్మల్ మెన్స్ట్రుయేషన్ అనేది ఇండికేటర్ ఆఫ్ నార్మల్ రీప్రొడక్టివ్ ఫేజ్. ఓకే, అండ్ ఎక్స్టెన్స్ బిట్వీన్ మెనార్క్ అండ్ మెనోపాజ్. ఓకే, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్. ఓకే, డ్యూరింగ్ కాపులేషన్ coitus semen is released by the penis into the vagina. Okay,
దీన్ని ఇన్సెమినేషన్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి అన్ని. ఓకే, టర్మ్స్ అన్ని. ఇన్సెమినేషన్. ఓకే, ఇన్సెమినేషన్. ఈ మొటైల్స్, ఈ స్పర్మ్స్ అనేవి ఓకే మొటైల్. ఓకే, ఇవి ర్యాపిడ్లీ స్విమ్ అయ్యి సర్వీక్స్ ద్వారా పాస్ అవుతాయి. ఓకే, తర్వాత యూటిరోస్ లోకి ఎంటర్ అయితే అండ్ ఫైనల్లీ రీచ్ ద ampullary region. ఓకే, ampullary region ఆఫ్ ద fallopian tube. ఓకే, ampullary region, ampulla దగ్గరికి వస్తే ఓకే, ఈ ఓవం ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఓవం అని కూడా ఓవరీ ద్వారా అది అంపులరీ రీజియన్ వచ్చింది. ఓకే, ఎక్కడైతే ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఫర్టిలైజేషన్ కెన్ ఓన్లీ అక్కర్, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ లైన్. ఫర్టిలైజేషన్ కెన్ ఓన్లీ అక్కర్ ఇఫ్ ద ఓవం అండ్ స్పర్మ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ సైమల్టేనియస్లీ టు ద అంపులరీ రీజియన్. ఓకే, అంతే కదా, ఓవం ఒకసారి స్పర్మ్స్ ఒకసారి వస్తే జరగదు. ఓకే, ఒకేసారి రావాలి. అది ఎప్పుడంటే సైమల్టేనియస్ వచ్చినప్పుడు జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ వై నాట్ ఆల్ పాపులేషన్స్ లీడ్ టు ఫర్టిలైజేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. దిస్ ఈస్ ద రీజన్. ఓకే, వైల్ నాట్ ఆల్ పాపులేషన్స్ లీడ్ టు ఫర్టిలైజేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఫర్టిలైజేషన్. ఈ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఒక స్పర్మ్ అనేది కాంటాక్ట్ లోకి వచ్చింది జోనా పెలుసిడా లేయర్ ఆఫ్ ద ఓమ్ తో. ఓకే, అండ్ ఏం చేసిందంటే చేంజెస్ ఇన్ ద మెంబ్రెన్ వస్తుంది, అది దట్ బ్లాక్ ద ఎంట్రీ ఆఫ్ అడిషనల్ స్పర్మ్స్. ఓకే, ఫర్టిలైజేషన్ అప్పుడు ఒక స్పర్మ్ కాంటాక్ట్ లోకి వచ్చింది అనుకో జోనా పెలుసిడా లేయర్ ఆఫ్ ద ఓమ్ తో, అది చేంజెస్ వస్తుంది మెంబ్రెన్ లో. అప్పుడు అది ఏం చేసేది అంటే బ్లాక్ ద ఎంట్రీ ఆఫ్ అడిషనల్ స్పర్మ్స్. ఓకే, అవి అడిషనల్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ ని బ్లాక్ చేస్తాయి. థస్ ఏం జరిగిద్దంటే థస్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ వన్ స్పర్మ్ కెన్ ఫర్టిలైజ్ అండ్ ఓమ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The secretions of the acrosome help the sperm enter into the cytoplasm of the womb through zona pellucida. Okay, ఈ సెక్రేషన్స్ అనేది ఉన్నాయి, సెక్రేషన్స్ ఆఫ్ ద acrosome help the sperm enter into the cytoplasm of the womb. ఓకే, ఈ acrosome యొక్క సెక్రేషన్స్ అవన్నీ ఏమైతే ఉన్నాయో అవి స్పర్మ్ ని ఎంటర్ అవ్వడానికి సైటోప్లాజం ఆఫ్ ద womb కి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఆ తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ లోపలికి కూడా. ఓకే, ఇది ఏం చేసిద్ది అంటే దిస్ ఇండ్యూసెస్ ద కంప్లీషన్ ఆఫ్ ద మియోటిక్ డివిజన్ ఆఫ్ ద సెకండరీ ఓసైట్. ఓకే, సెకండ్ మియోటిక్ డివిజన్ ఈజ్ ఆల్సో అన్ఈక్వల్. తర్వాత సెకండ్ పోలార్ బాడీ వచ్చిందని చెప్పాను కదా, అంటే హ్యాప్లాయిడ్ ఊటిడ్. ఓకే, హ్యాప్లాయిడ్ ఓ ఊటిడ్. ఓకే, తర్వాత ఇవి రెండు జరిగితే ఫ్యూజ్ అయితే మాత్రం జైగోట్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు తెలిసిందే కదా, క్రోమోజోమ్ ప్యాటర్న్ ఆఫ్ ఫీమేల్ అనేది XX, మేల్ అనేది XY. కాబట్టి ఆల్ ద హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ బై అనే దాంట్లో ఎక్స్ క్రోమోజ్ అయితే ఉండిద్ది. ఓకే, కానీ మేల్ గ్యామెట్స్ లో 50 మాత్రం ఎక్స్ ఉండిద్ది, వై ఉండిద్ది. సో 50% ఆఫ్ స్పర్మ్స్ లో ఎక్స్ ఉండిద్ది అండ్ 50% లో వై ఉండిద్ది. సో ఇది జస్ట్ ఛాన్స్. ఓకే, ఎక్స్ జరిగిద్దా వై జరిగిద్దా అని. ఓకే, జస్ట్ 50-50. ఓకే, మేల్ జైగోటా ఫీమేల్ జైగోట్ వచ్చిద్దని. ఓకే, నెక్స్ట్ mitotic division starts as the zygote moves through the isthmus. Okay, zygote moves through the isthmus of the oviduct called cleavage towards the uterus. Okay, mitotic division starts ఎప్పుడంటే zygote లో, as zygote moves through the isthmus of the oviduct called cleavage. Okay, cleavage towards the uterus. Okay, towards the uterus. Okay, cleavage. Okay, and forms. తర్వాత ఏం జరిగిద్దంటే and forms. Okay, 2, 4, 6, 2, 4, 8, 16 daughter cells called blastomeres. Okay, 2, 4, 8, 16 and forms 2, 4, 8, 16 daughter cells called blastomeres. Okay, the embryo with 8 to 16. Okay, the embryo with 8 to 16 blastomeres is called morula. Okay, is called a morula. Okay, the morula అనేది continues to divide and transforms into blastocyst. Okay, ఈ బ్లాస్టోమియర్స్ ఏదైతే ఉన్నాయో, బ్లాస్టోమియర్స్ ఇన్ ద బ్లాస్టోసిస్ట్ అనేది outer layer trophoblast and an inner group of cells attached to the trophoblast called the inner cell mass. Okay, మోరులా ఏదైతే ఉందో అది కంటిన్యూస్ టు డివైడ్ అయితే తర్వాత బ్లాస్టోసిస్ట్ అయితే. ఓకే, ఈ బ్లాస్టోమియర్స్ ఇన్ ద బ్లాస్టోసిస్ట్ లో చూసుకుంటే
outer layer trophoblast లో అండ్ ఇన్నర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అటాచ్ టు ద trophoblast కాల్డ్ ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఓకే, తర్వాత చూసుకుంటే ఈ ట్రోపోబ్లాస్ట్ లేయర్ అనేది అటాచ్ అయింది దేనికి అంటే ఎండోమెట్రియం కి, అండ్ ఇన్నర్ సెల్ మాస్ అనేది డిఫరెన్షియేట్ అయింది ఎలా అంటే ఎంబ్రియో ద్వారా. ఓకే, ఈ అటాచ్మెంట్ తర్వాత చూసుకుంటే ద యూటరైన్ సెల్స్ డివైడ్ ర్యాపిడ్లీ అండ్ కవర్స్ ద బ్లాస్టోసిస్ట్. ఓకే, కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ బ్లాస్టోసిస్ట్ అనేది ఎంబెడెడ్ అయిపోయింది ఎండోమెట్రియం లో. ఓకే, దీన్నే ఇంప్లాంటేషన్ అంటాం. ఓకే, మోరిలా చూసాం కదా, మోరిలా మోరిలా బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంటేషన్. ఓకే, బ్లాస్టోసిస్ట్ ఇన్నర్ సెల్ మాస్ తర్వాత డిఫరెన్షియేట్ అయితే అవుటర్ ట్రోపోబ్లాస్ట్ సెల్స్. ఓకే, జి హెచ్ ఏమో ఇంప్లాంటేషన్ జరిగిపోయింది, ఎఫ్ ఏమో ఇది, ఈ ఏమో మోరలా బ్లాస్టోమియాస్ తో ఉండేది. ఇక్కడ బ్లాస్టోమియాస్ సెపరేట్ అయితే బ్లాస్టోసిస్ట్ లో డి బ్లాస్టోసిస్ట్ ఇది జైగోట్. ఓకే, ఇది ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. ఓకే, ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ finger-like projections appear on the trophoblast called chorionic villi. Okay, finger-like projections appear on the trophoblast called chorionic villi, which are surrounded by the uterine tissue and maternal blood. Okay, which are surrounded by the uterine tissue and maternal blood. Okay, ఈ chorionic villi అనేది ఏదైతే ఉందో chorionic villi and uterine tissue బికమ్ ఇంటర్డిజిటేటెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఇది చూద్దాం ఇంపార్టెంట్. ఈ కోరియోనిక్ విల్ల ఏదైతే ఉన్నాయో అండ్ యూటరైన్ టిష్యూ బికమ్ ఇంటర్డిజిటేటెడ్ అంటే రెండు కలిసిపోతాయి, ఫుల్ గా కలిసిపోయి ఈచ్ అదర్ తో కలిసి అండ్ జాయింట్లీ ఫార్మ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఓకే, బిట్వీన్ ద డెవలపింగ్ ఎంబ్రియో ఫీటస్ అండ్ మెటర్నల్ బాడీ కాల్డ్ ప్లాసెంటా. ఈ కొరియోనిక్ విల్ల ఏదైతే ఉన్నాయో ప్రొజెక్షన్స్, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే అపియర్ ఆన్ ద ట్రోఫోబ్లాస్ట్. వాటిని ఏమంటాం అంటే కొరియోనిక్ విల్ల అంటాం. ఈ ఎలా ఏం చేస్తాయి అంటే సరౌండెడ్ బై యూటరైన్ టిష్యూ అండ్ మెటర్నల్ బ్లడ్. ఓకే, ఈ కొరియోనిక్ విల్ల అనేది అండ్ యూటరైన్ టిష్యూ అనేది రెండు కలిసిపోతాయి, ఇంటర్ డిజిటేటెడ్ అంటే ఫుల్ గా కలిసిపోవటం. ఓకే, ఒక గట్టిగా టైట్ గా కలిసిపోయి ఏం చేస్తాయంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఫామ్ అయింది దేని మధ్య అంటే బిట్వీన్ ఎంబ్రియో ఫీటస్ అండ్ మెటర్నల్ బాడీ. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ప్లాసెంటా అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్లాసెంటా అనేది ఏం చేసేది ఫెసిలిటేట్ ద ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్. ఓకే, అలాగే ఏం చేస్తుందంటే రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్ వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ బై ద ఎంబ్రియో ఆల్సో. ఓకే, ఈ ప్లాసెంటా అనేది ఎంబ్రియోతో కనెక్ట్ అయ్యింది ఎలా అంటే అంబ్లికల్ కార్డ్ తో. ఓకే, ప్లాసెంటా is connected to the embryo through an umbilical cord which helps in the transport of substances to and from. Okay, అలాగే ప్లాసెంటా అనేది ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఎండోక్రైన్ టిష్యూ. ఎండోక్రైన్ అంటే గుర్తొచ్చేది హార్మోన్స్. ఎలాంటి ఏవే హార్మోన్స్ అంటే హెచ్సిజి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్, హెచ్సిజి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్, హెచ్పిఎల్ హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్, హ్యూమన్ ప్లాసెంటల్ lactogen, human chorionic gonadotropin, estrogens, progestins, progestins. Okay, in the later phase, next is చూద్దాం. In the later phase of pregnancy, a hormone called relaxin is also secreted by the ovary. Okay, in addition ఇక్కడ చూసుకుంటే pregnancy చూస్తున్నా అంటే in addition during pregnancy other levels of hormones అనేది ఏదైతే ఈస్ట్రోజన్స్, ప్రొజెస్టిరోన్స్, కార్టిసాల్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే మెటబాలిక్ ఫంక్షన్స్ పెరుగుతాయి అండ్ ఈస్ట్రోజన్స్ అంటే హార్మోనల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఓకే, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్టిరోజన్స్, కార్టిసాల్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్. ఓకే, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సపోర్టింగ్ ద ఫీటల్ గ్రోత్. ఓకే, ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫీటల్ గ్రోత్. ఓకే, మెటబాలిక్ చేంజెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ ద ఇన్నర్ సెల్ మాస్ అనేది ఎంబ్రియో డిఫరెన్షియేట్స్ అయింది. ఓకే, ఎలా అంటే అవుటర్ లేయర్ ఎక్టోడమ్ అండ్ ఇన్నర్ లేయర్ కాల్డ్ ఎండోడమ్. ఆ తర్వాత చూసుకుంటే మీసోడమ్ అనేది సూన్ అపియర్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఈ త్రీ లేయర్స్ అనేవి కలిసి ఆల్ టిష్యూస్ వస్తాయి. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇమీడియట్లీ ఇంప్లాంటేషన్ తర్వాత ఇన్నర్ సెల్ ఎంబ్రియో అనేది డిఫరెన్షియేట్ అయింది ఎలా అంటే అవుటర్ లేయర్ కాల్డ్ ఎక్టోడర్మ్ ద్వారా
ఇన్నర్ లేయర్ కాల్డ్ ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఓకే, ఈ మీసోడర్మ్ అనేది సూన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ మధ్యలో వచ్చేసింది. ఓకే, ఈ 3 layers కనుక చూసుకుంటే ఇవి వీటి వల్లే అన్ని టిష్యూస్ అండ్ ఆర్గన్స్ వస్తాయి. ఓకే, అడల్ట్స్ లో. It needs to be mentioned here that the inner cell must contain certain cells called stem cells, which have the potency to give rise to all the tissues. Okay, వీటికి ఒక ఇన్నర్ సెల్ మాస్ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, వీటిలో స్టెమ్ సెల్స్ ఉంటాయి కాబట్టి అన్ని టిష్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హ్యూమన్స్ లో చూసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ లో ఆఫ్టర్ 1 month of pregnancy the embryo's heart is formed. Okay, first sign of growing fetus may be noticed by listening to the heart sound. Human beings లో after 1 month of pregnancy embryo's heart is formed. Okay, ఈ ఫస్ట్ సైన్ ఆఫ్ గ్రోయింగ్ ఫీటస్ ఏంటి అంటే లిసనింగ్ టు ద హార్ట్ సౌండ్ కేర్ఫుల్లీ త్రూ ద స్టెథోస్కోప్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ లో 1 month ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎంబ్రియో యొక్క హార్ట్ ఫామ్ అయింది. ఓకే, ఫస్ట్ సైన్ అయితే గ్రోయింగ్ ఫీటస్ కి ఏదైతే ఉందో అది ఏంటంటే లిసనింగ్ టు ద హార్ట్ సౌండ్ కేర్ఫుల్లీ. ఓకే, త్రూ ద స్టెథోస్కోప్. ఓకే, ఇక్కడ చూసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ ద 2nd month ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఫీటస్ డెవలప్స్ లిమ్స్ అండ్ డిజిట్స్. ఓకే, 2nd month కి ఫీటస్ కి ఇలా కాదు, ఇలా చూసుకుందాం. 2nd month లిమ్స్ అండ్ డిజిట్స్. ఓకే, 1st month కి హార్ట్. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ 12 weeks, 12 weeks అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3 months. ఓకే, 3 weeks like 12 weeks or first trimester, most of the major organ systems are formed. Okay, limbs and external genital organs as well. Okay, next చూసుకుంటే the first movements of fetus and appearance of hair on head అనేది 5th month. Okay, first movements. Okay, first movements of fetus and appearance of hair. Okay, appearance of hair head మీద. Okay, 5th month. Okay, by the end of about 24 weeks. Okay, end of 2nd trimester. Okay, ఈ బాడీ కనుక చూసుకుంటే ఫైన్ హెయిర్. ఓకే, ఫైన్ హెయిర్, ఐలిడ్ సెపరేట్ అండ్ ఐ లాషెస్ ఫామ్ అవుతాయి. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ అబౌట్ 24 weeks. ఓకే, 24 weeks అంటే ఎండ్ ఆఫ్ 2nd trimester. ఓకే, అంటే 6 months. 6 into 4 కదా, 1 month అంటే 4 weeks కదా, కాబట్టి 6 months. ఓకే, 6 months కి చూసుకుంటే బాడీ అనేది కవర్ అయింది. ఎలా అంటే ఫైన్ హెయిర్, ఐలిడ్ సెపరేట్ అండ్ ఐ లాషెస్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఐ లాషెస్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఫైన్ హెయిర్, ఐలిడ్ సెపరేట్. ఓకే, by the end of 9 months of pregnancy fetus is fully developed and ready for delivery. Okay, by the end of 9 months of pregnancy the fetus is fully developed and ready for delivery. Okay, by the end of 9 months of pregnancy the fetus is fully developed and ready for delivery. Okay, parturition. Okay, parturition and lactation. Okay, average duration of human pregnancy అనేది చూసుకుంటే 9 months. Okay, 9 months. దీన్ని ఏమంటామంటే జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ హ్యూమన్ ప్రెగ్నెన్సీ అంటే 9 months. ఓకే, 9 months దీన్ని జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ ద యూటరస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చూసుకుంటే ఎక్స్పల్షన్ ఆర్ డెలివరీ ఆఫ్ ద ఫీటస్ అంటాం. ఓకే, దిస్ ప్రాసెస్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ ఫీటస్ చూసుకుంటే పార్చురేషన్ అంటాం. ఓకే, బేబీని డెలివర్ చేయడం. పార్చురేషన్ అనేది కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం. ఓకే, సిగ్నల్స్ ఫ్రమ్ పార్చురేషన్. ఓకే, the signals for parturition originate from the fully developed fetus and the placenta. Okay, which induce mild uterine contractions, which induce called fetal ejection reflex. Okay, signals for parturition originate from the fully developed fetus. Okay, ఈ సిగ్నల్స్ అనేది ఎక్కడ ఒరిజినేట్ అయితే అంటే ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ లోపల. ఓకే, అండ్ ప్లాసెంటా. ఓకే, అండ్ ప్లాసెంటా మైల్డ్ కాంట్రాక్షన్స్ వస్తాయి. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్. ఓకే, ఇది ఏం చేసిద్ది అంటే దిస్ ట్రిగర్స్ రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఫ్రమ్ ద మెటర్నల్ పిట్యూటరీ. ఓకే, నెక్స్ట్ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది అంటే
ఈ ఆక్సిటోసిన్ అనేది యాక్ట్స్ ఆన్ యూటరైన్ మజిల్స్ అండ్ కాసెస్ స్ట్రాంగర్ యూటరైన్ కాంట్రాక్షన్స్ which turns stimulates further secretion of oxytocin. Okay. ఈ ఆక్సిటేషన్ రిఫ్లెక్స్ అనేది బిట్వీన్ యూట్రైన్ కాంట్రాక్షన్ అండ్ ఆక్సిజన్ సెక్రేషన్ మధ్యలో రిజల్టింగ్ ఇన్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ కాంట్రాక్షన్స్. ఓకే, ఇట్లా కంటిన్యూస్ గా జరగటం వల్ల స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ కాంట్రాక్షన్స్ వస్తాయి. ఓకే, స్టిమ్యులేటెడ్ రిఫ్లెక్స్ బిట్వీన్ ద యూటరైన్ కాంట్రాక్షన్ అండ్ ఆక్సిటోసిన్ సెక్రేషన్ అనేది కంటిన్యూస్. ఓకే, రిజల్ట్ ఇన్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ కాంట్రాక్షన్స్. ఓకే, ఇది ఏం చేసిద్దంటే దిస్ లీడ్స్ టు ఎక్స్పల్షన్ ఆఫ్ ద బేబీ అవుట్ ఆఫ్ ద యూటరస్ త్రూ ద బర్త్ కెనాల్. ఓకే, పార్చురేషన్. నెక్స్ట్ చూసుకుంటే mammary glands of the female undergo differentiation, okay, during pregnancy and starts producing milk towards the end of pregnancy by the process called lactation. Okay, ఈ mammary glands ఏదైతే ఉన్నాయో అవి డిఫరెన్షియేషన్ జరిగింది. ఓకే, డిఫరెన్షియేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, and starts producing milk. Okay, milk towards the end of the pregnancy, starts producing milk towards the end of the pregnancy by lactation. Okay, mammary glands and female undergo differentiation during pregnancy and starts producing milk towards the end of the pregnancy. Okay, lactation. Okay, this helps the mother in feeding the newborn. Okay, the milk produced during the initial few days of lactation ఏంటంటే colostrum అంటాం. Okay, which contains several antibodies. Okay, absolutely essential to develop resistance for the newborn babies. Okay, breastfeeding during the initial period of infant growth is recommended by doctors from bringing up a healthy baby. Okay, breastfeeding అనేది చాలా ఇండికేటివ్. ఓకే, హెల్దీ బేబీకి. ఓకే, ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, first fill in the blanks. Humans reproduce sexually. Okay, humans are viviparous. Okay, fertilization is internal. Okay, male and female gametes are haploid. Okay, zygote is diploid. Okay, process of release of ovum, ovulation. Okay, ovulation is induced by a hormone called luteinizing hormone. Fusion of male and female gametes is called fertilization. Fertilization takes place in ampulla of fallopian tube. Okay, fallopian tube. Okay, zygote divides to form embryo. Okay, which is implanted in uterus. The structure which provides vascular connection. Okay, అంటే ప్లాసెంటా. ఓకే, డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఓకే, మీరు డయాగ్రామ్ అంటే సైడ్ గీయకూడదు. ఓకే, ఇది గీయాలి. ఓకే, డయాగ్రామెటిక్ వ్యూ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఒక యురేత్రా గీయండి. ఓకే, ఫస్ట్ ఒక యురేత్రా గీయాలి. ఓకే, యురేత్రా చుట్టూ మజిల్స్ గీయండి. ఓకే, ఇలా స్పాంజీ మజిల్స్ గీసిన తర్వాత దీన్ని ఇట్లా గ్లాన్స్ పైన గీయండి. ఓకే, గ్లాన్స్ పైన గీయండి. ఓకే, గ్లాన్స్ పైన. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇట్లా బలువు యురేత్రా గ్లాండ్స్ రెండు, ఆ తర్వాత పెద్దవి ప్రోస్టేట్ గ్లాండ్, ఆ తర్వాత సెమినల్ వెసికల్స్ ఇలా లీఫ్ లాగా. ఓకే, సెమినల్ వెసికల్స్ గీసేయండి. ఓకే, ఇక్కడ వరకు గీసిన తర్వాత ఈ తర్వాత సైడ్ లో ఇట్లా టెస్టిస్ గీసుకోండి. ఓకే, టెస్టిస్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మాత్రం సెక్షనల్ వ్యూ గీయండి, ఇట్లా డివైడ్ చేస్తూ కంపార్ట్మెంట్స్ లాగా. ఓకే, ఆ తర్వాత ఇట్లా, ఆ తర్వాత ఇట్లా. ఓకే, ఇలా కాయిల్డ్ ఎపిడెర్మిస్. ఓకే, ఇట్లా వచ్చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇట్లా గీసినప్పుడు ఏముంటామంటే టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అయితే. ఓకే, ఇవి టెస్టిక్యులర్ లోబ్యూల్స్. ఓకే, తర్వాత ఇది చూసుకుంటే ఈ పార్ట్ రీటే టెస్టిస్. ఓకే, రీటే టెస్టిస్ తర్వాత ఇది వచ్చేసరికి ఇవన్నీ వ్యాస ఎఫరెన్షియా. ఓకే, వ్యాస ఎఫరెన్షియా. ఇది వచ్చేసరికి హైలీ కాయిల్డ్ ఎపిడిడైమిస్. ఓకే, ఎపిడిడైమిస్. ఓకే, ఆ తర్వాత వ్యాస్ డెఫరెన్స్. ఓకే, వ్యాస్ డెఫరెన్స్ పెద్దది. యూరినరీ బ్లాడర్. ఓకే, ఇక్కడ వ్యాస్ డిఫరెన్స్ ఇవన్నీ కలిసి నెక్స్ట్ యురేత్రా లాగా వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రోస్టేట్, సెమినల్ వెసికల్స్, పిల్విక్ గ్లాండ్.
ఎపిడిడైమిస్ కింద వాసా ఎఫరెన్షియా, తర్వాత దాని కింద రీటా టెస్టిస్, దాని కింద టెస్టిక్యులర్ లోబ్యూల్స్, ఓకే, గ్లాన్స్ పెనిస్, ఫోర్ స్కిన్, టెస్టిస్, వాజ్ డిఫరెన్స్, యూరేటర్, యూరినరీ బ్లాడర్, ఓకే. ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఇది గీయాలి, ఓకే. ఇది గీస్తే సరిపోద్ది. ఫస్ట్ ఇది గీసుకుందాం. సర్వైకల్ కెనాల్, ఇది సర్విక్స్, ఓకే. ఇది వెజైనా, ఓకే. ఇది వెజైనా, ఇది ఓవరీ, ఓకే. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఫిమ్రియా, ఓకే. ఓకే. ఇది ఇన్ఫాండిబులం ఫస్ట్ పార్ట్, డైలేటెడ్ ఆర్ లైక్ వైడర్ పార్ట్ యాంపిలా, ఓకే. నారోయెస్ట్ పార్ట్ ఇస్మస్, ఓకే. నారోయెస్ట్ పార్ట్ ఇస్మస్. అండ్ ఈ మూడింటిని కలిపి ఫెలోపియన్ ట్యూబ్ కిందకి వచ్చింది. ఇక్కడ ఈ లోపల పైన పార్ట్ వచ్చేసరికి ఫండస్, ఓకే. ఇది ఫండస్, ఓకే. యూటరైన్ ఫండస్. ఇది క్యావిటీ, యూటరైన్ క్యావిటీ, ఓకే. ఇది ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం, ఓకే. outer most perimetrium, middle muscles myometrium, innermost endometrium, ఓకే. ఈ ఎండోమెట్రియం మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు షెడ్డింగ్ జరిగేది అండ్ విచ్ కాజెస్ మెన్స్ట్రుయేషన్, ఓకే. రైట్ టూ మేజర్ ఫంక్షన్స్ ఈచ్ ఆఫ్ టెస్టిస్ అండ్ ఓవరీ, ఓకే. టెస్టిస్ లో మనం చూసుకుంటే ఫస్ట్ స్పెర్మటోజెన్సిస్ ఆర్ స్పర్మ్ ప్రొడక్షన్ జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆండ్రోజన్ సెక్రీట్ అయితే, ఓకే. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కి హెల్ప్ అవుతాయి. అదే ఓవరీలో చూసుకుంటే ఓవరీ ఒక టూ ఫంక్షన్స్ ఏంటంటే టూ మేజర్. ఫస్ట్ ఓవరీ నుండి ఓవం వచ్చింది విచ్ ఇస్ లైక్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, ఓకే. అలాగే ఓవరీ ఇంకొక యూజ్ ఏంటంటే ఈస్ట్రోజన్స్, ఓకే, ఆర్ హార్మోనల్ రీజన్, ఓకే. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఓకే. స్ట్రక్చర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అంటే ఇది, ఓకే. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఫస్ట్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఇది ఇంటర్స్టిషియల్ సెల్స్, ఓకే. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవేమో స్పర్మాటోగోనియా, ఓకే. స్పర్మాటోగోనియా. ఇవేమో స్పర్మాటోజోవా, ఓకే. స్పర్మాటోజోవా. ఇవి సర్టోలి సెల్స్, ఓకే. ఇవి సర్టోలి సెల్స్, ఓకే. సర్టోలి సెల్స్, ఓకే. సర్టోలి సెల్స్, స్పర్మాటోజోవా, ఓకే. స్పర్మాటోగోనియా, ఇంటర్స్టిషియల్ సెల్స్, ఓకే. ఇంటర్స్టిషియల్ సెల్స్ ఇక్కడ ఉంటాయి, ఓకే. ఇంటర్స్టిషియల్ సెల్స్, స్పర్మాటోగోనియా, ఓకే. స్పర్మాటోగోనియా, స్పర్మాటోజోవా ఇవి, ఓకే. ఇవేమో సర్టోలి సెల్స్, ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ స్పర్మాటోజెనిసిస్? బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మాటోజెనిసిస్, ఓకే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ స్పర్మాటోజెనిసిస్, ఓకే. Spermatogenesis, briefly describe the process of spermatogenesis, okay. In testis, the immature male germ cells, spermatogonia, produce sperms by spermatogenesis, okay. Produce sperms by spermatogenesis, okay. That begins at puberty, okay. Spermatogonia ante present on the inside wall, okay. Inside wall of seminiferous tubules, okay. Multiply by the mitotic division and increase in numbers first. ఈ spermatogonia diploid and contains 46 chromosomes, okay. Some of the spermatogonia ఏంటంటే primary spermatocytes, okay. Periodically undergo meiosis, okay. ఇవి meiosis undergo అయితే ఈ primary spermatocytes అనేది completes the first meiotic division or reduction division, okay. ఏం జరిగిద్దంటే 2 equal haploid cells వస్తాయి, okay, called secondary spermatocytes, okay. Secondary spermatocytes which have only 23 chromosomes, okay. ఈ secondary spermatocytes నెక్స్ట్ ఏం చేస్తాయంటే సెకండ్ మ్యూటేట్ డివిజన్ జరిగింది. తర్వాత 4 ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పర్మటిడ్స్ వస్తాయి. ఈ 4 ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పర్మటిడ్స్ ఏం జరిగిందంటే స్పర్మటోజోవా ఆర్ స్పర్మ్స్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. దీన్ని ఏమంటారంటే స్పెర్మియోజెనిసిస్ అంటాం. తర్వాత స్పర్మ్ హెడ్ అనేవి ఎంబెడెడ్ అవుతాయి ఎక్కడ అంటే సెరటోలి సెల్స్ లో, ఓకే. అండ్ ఫైనల్లీ ఏం చేస్తాయంటే రిలీజ్ చేయబడతాయి, ఓకే. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో. దీన్ని ఏమంటామంటే స్పర్మియేషన్ అంటాం, ఓకే. స్పర్మియేషన్, ఓకే. Spermiogenesis. Sperm heads become embedded in the Sertoli cells and are finally released from the seminiferous tubules by the process called spermiation, okay. Spermatozoa, sperms, okay. Spermiogenesis sperm heads అనేవి ఎంబెడెడ్ అయితే సెర్టోలి సెల్స్ లో, తర్వాత ఫైనల్లీ రిలీజ్ చేయబడతాయి, ఓకే. ఎలా అంటే స్పర్మియేషన్ ద్వారా, ఓకే. నేమ్ ద హార్మోన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ స్పెర్మటోజెనిసిస్, ఓకే. FSH, LH అండ్ ఆండ్రోజన్స్, ఓకే.
డిఫైన్స్ స్పెర్మియోజెనిసిస్ అండ్ స్పెర్మేషన్. ఇందాకే చెప్పాను కదా, చూడండి. ఒక డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ స్టోన్. ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒకసారి ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఓకే, ఈ డయాగ్రామ్ చూపిస్తాను, ఈజీగా మళ్ళీ రికలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ హెడ్ పార్ట్ ఉంటుంది, నెక్ పార్ట్, టైల్ పార్ట్. ఓకే, ఫస్ట్ చూసుకుంటే అవుటర్ మోస్ట్ కవరింగ్ ప్లాస్మా మెంబ్రేన్, అండ్ ఈ టిప్ లో ఉండేది మాత్రం యాక్రోజోమ్. ఓకే, క్యాప్ లాగా. తర్వాత ఇట్లా హెడ్ లోపల ఉండేది న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ క్రోమోజోమల్ మెటీరియల్ తో ఉండిద్ది. ఓకే, తర్వాత నెక్, మిడిల్ పీస్, మైటోకాండ్రియా. ఓకే, ఎనర్జీ సోర్స్ ఫర్ స్విమ్మింగ్, మైటోకాండ్రియా. అండ్ దెన్ టైల్. ఓకే, అండ్ దెన్ టైల్. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సెమైనల్ ప్లాస్మా. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సెమైనల్ ప్లాస్మా. ఓకే, చూద్దాం. సెమినల్ ప్లాస్మా చూసుకుంటే సెక్రీషన్స్ ఆఫ్ దీస్ గ్లాండ్స్ ఏవేంటి అంటే సెమినల్ వెసికల్ గ్లాండ్స్, సెమినల్ వెసికల్స్, ప్రోస్టేట్ అండ్ బల్బో యూరిథర్ గ్లాండ్స్. ఓకే, వీటన్నిటి సెక్రీషన్స్ కాన్స్టిట్యూట్ సెమినల్ ప్లాస్మా. ఓకే, ఏం జరిగిందంటే దీంట్లో రిచ్ ఇన్ ఫ్రక్టోస్. ఓకే, రిచ్ ఇన్ ఫ్రక్టోస్, కాల్షియం అండ్ సర్టెన్ ఎంజైమ్స్. ఓకే, విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫ్రక్టోస్, కాల్షియం అండ్ సర్టెన్ ఎంజైమ్స్. ఓకే, ఈ సెక్రేషన్స్ అనేవి చూసుకుంటే సెక్రేషన్స్ ఆఫ్ బల్బో యూరిథర్ గ్లాండ్స్ ఆల్సో హెల్ప్స్ lubrication of penis. Okay, secretions of the bulbourethral glands also helps in the lubrication of penis. So next, major functions of male axillary ducts and glands. Okay, male 6 axillary ducts చూసుకుంటే rete testis, vasa efferentia, epididymis, vas deferens. Okay, ఈ seminiferous tubules of testis అనేవి vasa efferentia లోకి ఓపెన్ అవుతాయి. ఓకే, త్రూ rete testis. ఓకే, ఓపెనింగ్ టు vasa efferentia త్రూ rete testis. ఈ vasa efferentia అనేది లీవ్ ద టెస్టిస్ తర్వాత ఎపిడిడైమిస్ లోకి వెళ్ళింది. ఓకే, ఈ ఎపిడిడైమిస్ ఎలా ఉందంటే పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ టెస్టిస్ లోకి ఉంటుంది. ఓకే, తర్వాత ఎపిడిడైమిస్ అనేది లీడ్స్ టు వాస్ డిఫరెన్స్. ఓకే, ఈ వాస్ డిఫరెన్స్ అనేది అబ్డామిన్ కి అసెండ్ అయింది. ఓకే, అండ్ తర్వాత ఏం జరుగుతుందంటే లూప్స్ ఓవర్ యూరినరీ బ్లాడర్. ఓకే, loops over the urinary bladder. It receives a duct from seminal vesicle and opens into the urethra. ఓకే, యూరెథ్రా లోకి ఓపెన్ అయితే దీన్ని ఏమంటారంటే ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం. ఓకే, ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం. ఓకే, ఎపిడిడైమిస్ అనేది వాస్ డిఫరెన్స్ కి వచ్చింది. ఓకే, ఇది అసెండ్ అవుతుంది, దట్ అసెండ్స్ టు ద అబ్డామిన్ అండ్ లూప్స్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, it receives a duct. Okay, receives a duct from seminal vesicle and opens into the urethra as the ejaculatory duct. Okay, as the ejaculatory duct. ఈ ducts అనేవి స్టోర్ అయితే. ఓకే, these ducts store and transport the sperms from the testis to the outside. Okay, testis to the outside through the urethra. ఈ urethra అనేది originates from the urinary bladder. Okay, and extends through the penis to its external opening called urethral meatus. Okay, urethral meatus. Okay, urethra originates from urinary bladder and extends through penis to its external opening called urethral meatus. Okay, next, what is oogenesis? Give a brief account of oogenesis. Okay, next, ovary diagram and Graafian follicle diagram. Okay, చూడండి, oogenesis ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరేషన్, ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామెట్ ని oogenesis అంటాం. ఓకే, ఇది మార్క్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పెర్మటోజెనిసిస్. ఓకే, oogenesis అనేది ఇనిషియేట్ ఎక్కడ అయిందంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్ అప్పుడే. ఎలా అంటే కపుల్ ఆఫ్ మిలియన్ గ్యామెట్ మదర్ సెల్స్ ఆర్ oogonia ఆర్ ఫార్మ్డ్. ఓకే, oogonia ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. ఓకే, no more oogonia are formed and added after birth. These cells start division and enter into prophase 1 of the meiotic division. Okay, prophase 1 of the meiotic division. తర్వాత ఏం జరుగుతుందంటే టెంపరీ అరెస్ట్ అవుతాయి అక్కడ. ఓకే, అప్పుడు ఏమంటాం అంటే ప్రైమరీ oocytes అంటాం. ఓకే, ఈచ్ ప్రైమరీ oocyte దెన్ గెట్ సరౌండెడ్ బై లేయర్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్. ఓకే, అప్పుడు ఏమంటాం అంటే ప్రైమరీ ఫాలికల్స్ అంటాం. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ ఫాలికల్స్ అనేవి డీజనరేట్ అవుతాయి. ఓకే, degenerate during the phase from birth to puberty. Okay, therefore at puberty 60,000 to 80,000 primary follicles అనేవి left over అయితే. ఓకే, ఈ primary follicles అనేవి get surrounded by more layers of granular cells and a new theca called secondary follicles. Okay, secondary follicles. Primary follicles get surrounded by more layer of ఇది. ఓకే, తర్వాత antrum ఫామ్ అయింది. ఓకే, తర్వాత అది ఇన్నర్ థీకా ఇంటర్నా, అవుటర్ థీకా ఎక్స్టర్నా. ఓకే, ఈ అటెన్షన్ ఏంటి అంటే టెరిషరీ ఫాలికల్ అనేది సైజ్ లో గ్రో అయ్యి
ఫస్ట్ మ్యూట్రిక్ డివిజన్ ని కంప్లీట్ చేసిద్ది. ఓకే, అప్పుడు అన్ఈక్వల్ డివిజన్ ద్వారా సెకండరీ హ్యాప్లాయిడ్ ఓసైట్ వచ్చింది, టైనీ ఫస్ట్ పోలార్ బాడీ వచ్చింది. ఓకే, సెక్షన్ ఆఫ్ ఓవరీ అడిగారు డయాగ్రామ్ ఇదే అండి. బ్లడ్ వెసల్స్ ఎలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ తర్వాత ప్రైమరీ ఫాలికల్ ని గీసి టెర్షరీ ఫాలికల్ విత్ యాంథమ్ గీయాలి. తర్వాత గ్రాఫియన్ ఫాలికల్, తర్వాత ఓవ్యులేషన్ జరిగి ఓవం బయటకు వచ్చినట్టు, తర్వాత కార్పస్ లూటియం. ఓకే, కార్పస్ లూటియం. కార్పస్ లూటియం మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ. ఎండోమెట్రియం అనేమో షెడ్డింగ్, మెన్స్ట్రుయేషన్ యూజ్ అయింది. అలాగే ఎండోమెట్రియం అనేది ఇంప్లాంటేషన్ కి యూజ్ అయింది. స్పర్మ్ టైల్ అనేది స్విమ్మింగ్ కి యూజ్ అయింది. ఆఫ్ ద స్పర్మ్ యాక్రోసోమ్ అనే దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి పెనిట్రేషన్ ఆఫ్ ఓవం కి. ఫిమ్రీ అనేది ఓవరీని ఓవరీని పట్టుకోవడానికి. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత. ఓకే, true or false. Okay, true or false. Androgens are produced by cytolysis first. Spermatozoa gets nutrition from cervicals. True. Leydig cells are found in the ovary. False. Leydig cells synthesize androgens. True. Oogenesis takes place in the corpus luteum. False. Menstrual cycle ceases during pregnancy. True. Presence or absence of hymen is not a reliable pair. True. What is menstrual cycle? Right hormone. Which hormones regulate? Okay, ఇందాక చూసాం కదా మెన్స్ట్రువల్ సైకిల్ మొత్తం. పార్చురేషన్ అంటే డెలివరీ ఆఫ్ బేబీ. విచ్ హార్మోన్స్ అనేది చూసాం ఆల్రెడీ. నర్సెస్ ఇన్ లాస్ట్ టాపిక్ అదే. ఎందుకంటే సింపుల్ చెప్తాను, ఫీమేల్ లో X6 ఉంటాయి, మేల్ లో X వెళ్తే ఇద్దరు నుండి ఒకటి వచ్చింది, ఎయిదర్ X వచ్చింది. ఇక్కడ ఫీమేల్ కి అయితే X6 కాబట్టి X వచ్చింది, ఇక్కడ X వచ్చింది, Y వచ్చింది. కాబట్టి దీంతో ఫ్యూజన్ X తో X కి జరగచ్చు, X తో Y కి జరగచ్చు. ఇది ఎవరు డిసైడ్ చేయలేరు. ఓకే, X తో కలిసి XX అన్నవచ్చు, XY తో కలిసి XY అన్నవచ్చు. XY అయితే మేల్ అవుతాడు, ఇదైతే ఫీమేల్ అయింది. సో ఇట్స్ జస్ట్ ఛాన్స్. ఓకే, 50-50. X తో కలిసిద్దా, X తో కలిసిద్దా, X తో Y తో కలిసిద్దా అని. ఓకే, హౌ మెనీ ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ బై హ్యూమన్ ఓవరీ ఇన్ ఎ మంత్? ఓకే, how many eggs do you think will be released if females have the identical twins? Okay, how many eggs do you think released by a female dog which gave birth to 6 puppies? Which one?